గొడవ వచ్చేసి మనకు షాంపూ అండ్ కండిషనర్ గొడవ అయింది ఫ్లోరా గారికి అండ్ సంజన గారికి. మన ఫ్లోరా గారు తను బాత్రూమ్ క్లీన్ చేస్తుంటుంది. ప్రతి పాపం పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు క్లీన్ చేస్తూనే ఉంటుందన్నమాట. తిను స్నానం చేసుకొని అవన్నీ కండిషనర్ అండ్ షాంపూ అనేది అక్కడనే పెట్టేసి వచ్చేసింది. తిను వెళ్ళి ఎందుకండి అలా పెట్టారు, మీ ప్లేస్ ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టొచ్చు కదా, ఎందుకు అలా చేశారు అంటే, నా ఇష్టం, ఎందుకు నేను పెట్టాలి, నేను అక్కడనే పెడతాను, మీకు ఎందుకు అని అంటే, లేదండి మేము వాష్రూమ్ క్లీన్ చేస్తాం కదా అందుకని అంటున్నామంటే రూడ్గా మాట్లాడిందనమాట. నేనేం నీ సర్వెంట్ని కాదు కదా, నువ్వు అక్కడ పెడితే నేను తీసి మళ్ళీ అక్కడ పెట్టడానికి, మీరు తీసుకున్నారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ పెట్టాలి కదా అని తను అంటుందన్నమాట. అంటే తను చాలా రూడ్గా ప్రౌడ్గా మాట్లాడేసరికి తను భయపడి వెళ్ళి మన పవన్ కళ్యాణ్కి వెళ్ళి చెప్తుంది. తను మెంటర్ కాబట్టి తనకు చెప్తే మనం పవన్ కళ్యాణ్ వచ్చి తను చెప్తాడు, మేడం మీరు ఇలా చేయొద్దు, మీ పని ఏముంది, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకున్న తర్వాత బాత్రూమ్ నుంచి తీసి మీరు ఇక్కడ పెట్టేసుకోవాలి, కానీ మీరు అలా చేయకండి అని చెప్తాడు. అంటే మీరు ఎవరు చెప్పినా వినదు, అందరు వచ్చి చెప్తారు, మేడం మీరు తప్పు చేశారు, అక్కడ నుంచి తీయండి, అలా పెట్టొద్దు వాష్రూమ్లో అని అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతను. ఎక్స్ప్లెయిన్ చేసేట ఆమె వినదు. ఆమె యాటిట్యూడ్ ఏంటంటే, ఒక్కరు ఆమెని డిమాండ్ చేసి ఆమె వినదంట. నాకేమనిపిస్తే నేను అదే చేస్తాను, ఎవరన్నా నన్ను చెయ్యొద్దు అని అంటే నేను అది చేసి చూపిస్తా అని అంటుంది. శ్రీజ అంటుంది, శ్రీజ అందరు వచ్చేసి మనీష్ గారు తన కంటెంట్ కోసం ఇలా చేస్తుంది, మీరేం పట్టించుకోకండి వదిలేసేయండి అని అంటే, నేను చీప్గా నేను కంటెంట్ కోసం ఏం చెయ్యను, నాకు అలాంటి అలవాటు లేదు అని తను అన్నది. శ్రీజ ఎవరిని చీప్ అంటున్నావు, అలా ఎందుకు అంటున్నావు అని శ్రీజ అంటుంది.